యాక్చువల్గా ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోనే మాస్టర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ చేశాను, ఫంక్షనల్ ఫిజిక్స్. అండ్ ఇక్కడ పిహెచ్డి కూడా చేయడం జరిగింది. తర్వాత రీసెర్చ్ అసోసియేట్గా 1 year చేశాను. తర్వాత డిపార్ట్మెంట్లో లైక్ సూపర్ కండక్టింగ్ రీసెర్చ్ చేశాను. మాకు ఫైనల్గా 1994-95 పిహెచ్డి యంగ్ సైంటిస్ట్ అవార్డు అలాట్ చేసి ఒక సూపర్ కండక్టింగ్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత 1 year తర్వాత నాకు ఏంటంటే జపాన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెలో అని ఒక డ్యూ ప్రోగ్రాంలో అక్కడికి పిలవడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మేమేంటంటే లైక్ దట్ ఈస్ వెరీ న్యూ ఫీల్డ్ అన్నట్టు. అఫ్కోర్స్ సూపర్ కండక్టివిటీ 1911లో కనుక్కున్నప్పటికీ 1986లో కొత్త మెటీరియల్ ఉంటాడు ఇలాంటి అంబేరియం ఆక్సైడ్. ఈ మెటీరియల్ యొక్క ఉపయోగం ఏంటంటే జస్ట్ లైక్ వితిన్ 1 yearలో కూడా పౌల్ ట్యూ అని అమెరికా సైంటిస్ట్ దాంట్లో ల్యాంథిరంలో లిథియంలో రిప్లేస్ చేసి న్యూ మెటీరియల్ తయారు చేస్తారు. దానివల్ల లిక్విడ్ నైట్రోజన్ దగ్గర అంటే 77 కెల్విన్ దగ్గర సూపర్ కండక్టర్గా. లిక్విడ్ నైట్రోజన్ అంటే మన ఎయిర్లో నుంచి నైట్రోజన్ తీసుకోవచ్చు, దానికి లిక్విడ్ నైట్రోజన్ అవుతుంది. ఇది చాలా చాలా చీప్ అన్నమాట, మన మినరల్ వాటర్ కన్నా చీప్ ఉంటుంది. దానివల్ల మనకి లాట్ ఆఫ్ అప్లికేషన్స్. నేను అక్కడ వెళ్ళిన తర్వాత అంటే నేను న్యూ మెటీరియల్ తీసుకోవాలి, డియోడియం లోకియం. దానివల్ల అంటే 15 టెస్లా మ్యాగ్నెట్ 77 కెల్విన్ దగ్గర మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. ఈ మ్యాగ్నెట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మనం ఎంఆర్ఐ హాస్పిటల్ చూస్తున్నాం, అదేంటంటే లిక్విడ్ హీలియం దగ్గర పనిచేస్తుంది -269 degrees సెంటిగ్రేడ్. దాన్ని ఇప్పుడు -196 దగ్గర వెరీ కూల్గా అంటే వెరీ లో కాస్ట్లో తయారు చేయడం, అలాంటి మెటీరియల్ డెవలప్ జరిగింది. తర్వాత ఇప్పుడు రైల్వేలు ఉన్నాయి కదా, రైల్వేలు ఏంటంటే ఇప్పుడు మన అందరూ ప్రతి ఒక్కరు గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. దానివల్ల అంటే CO2 ఎమిషన్ తీసుకురావడం. ఇప్పుడు వచ్చిన జనరేట్ చేసేటట్టు ఎలక్ట్రిసిటీ ఏంటంటే కోల్ కానీ ఆర్ న్యాచురల్ గ్యాసెస్ ఆయిల్ బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ అది ఒక పెద్ద ఇష్యూ. ఇది కూడా ఏంటంటే ఒక 60-70 yearsలో కూడా ఇవన్నీ మనం ఉన్నటువంటి మైండ్స్ అన్నట్టు ఈ మైండ్స్ డిసపియర్ అయిపోతాయి. అలాంటప్పుడు ఈ మేము చేసేటువంటి న్యూ టెక్నాలజీ సూపర్ కండక్టింగ్ టెక్నాలజీ కదా, దానివల్ల మేము ఏంటంటే న్యూ మెటీరియల్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు జపాన్లో సూపర్ కండక్టింగ్ ట్రైన్ కూడా వస్తుంది 2030లో పబ్లిక్ అన్నట్టు ఒసాకా వెళ్ళి టోక్యో జస్ట్ 380 kilometers 39 minutesలో వెరీ సూపర్ ఫాస్ట్. అయిన తర్వాత మేము సూపర్ కండక్టింగ్ కేబుల్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది రైల్వే స్టేషన్. దానివల్ల ఏంటంటే ఎనర్జీ లాస్ మనకు 5% ఎనర్జీ లాస్ మనం కనెక్ట్ చేయవచ్చు. అయిన తర్వాత ఇంకోటి DC మన ట్రైన్ బయలుదేరుతుందంటే ఆటోమేటికల్గా దాని యొక్క స్లో డౌన్ అయిపోతుంది. దానికోసం సబ్ స్టేషన్ పెట్టడము, అక్కడికి వెళ్ళి మనము DC ఇన్పుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సూపర్ కండక్టింగ్ అంటే రెసిస్టెన్స్ 0 100% పవర్ 1.2 another point. As a result, super students, so many speaker for international level, national level. So I am very happy with this type of the conference always possible in the university level. Thanks. Thank you. Hello, Professor Pulither from Sugar Institute of Technology. నేను ప్రొఫెసర్ కె వేణుగోపాల్ రెడ్డి ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసి 2014లో రిటైర్ అయ్యాను. ఈ డిపార్ట్మెంట్ 1918లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభమైన నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ డెవలప్మెంట్ కోసం చాలా చాలా కృషి చేసింది. అండ్ ఈ సంవత్సరం ఈ డిపార్ట్మెంట్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని జరపడానికి నిశ్చయించి మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ టువర్డ్స్ సొసైటల్ రిక్వైర్మెంట్స్ అనే అంశంపై 3 రోజుల కాన్ఫరెన్స్ని నిర్వహిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగడము ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తర్వాత జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇనాగరల్ ఫంక్షన్లో మన రాష్ట్ర గవర్నర్ అట్లాగే యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉన్నటువంటి మాననీయ శ్రీ జిష్ణు వర్మ గారు వచ్చి
దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది గొప్ప వాళ్ళందరూ పార్టిసిపేట్ అయినారు. అండ్ ఇది ఈ విద్యార్థి సమూహానికి, ఇప్పుడున్నటువంటి విద్యార్థి సమూహాలకు మంచి మార్గదర్శకంగా ఉంటూ వారి విద్యను పెంపొందించుకుంటూ రీసెర్చ్ ఏ డైరెక్షన్లో బాగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకొని వాళ్ళ జీవితానికి మార్గాల్ని వేసుకొని మంచి జీవితాలని గడుపుతూ దేశానికి, ప్రపంచానికి లాభదాయకంగా ఉండేటట్టుగా ఉంది. ఇది నా అబ్జర్వేషన్. రండి సార్, వచ్చి అట్లా వెళ్ళిపోండి, అట్లా వెళ్ళిపోండి, అట్లా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి సార్, అట్లా వెళ్ళిపోండి. సైడ్ శ్రీకాంత్ సైడ్. సార్ ఒక్కసారి మళ్ళీ రండి. రండి సార్, అట్లే రండి, రండి. ఈ డోర్లోకి వెళ్ళండి, ఈ డోర్లోకి వెళ్ళండి, ఆ డోర్ వెళ్ళండి, ఆ డోర్లోకి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి.